టుడే క్లాస్లో హైలో ఫ్రాక్ ఎట్లా కటింగ్ చేసి కుట్టాలో చూపిస్తాను. నేను ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ ఒక 10 మీటర్స్ తీసుకున్నాను. తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్కి ఒక 1/2 మీటర్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ సీక్వెన్స్ అనేది తీసుకున్నాను ఒక 1/2 మీటర్. తర్వాత సాటిన్, ఓకే, సాటిన్ కింద పార్ట్కి మనం స్కర్ట్ పార్ట్కి సాటిన్ తీసుకున్నాను 2 మీటర్స్. తర్వాత కాటన్ లైనింగ్ కూడా ఒక 2 మీటర్స్ అనేది తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను, 1 ఫోల్డ్, ఓకే, ఇలా 1 ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. స్కర్ట్ అనేది ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. 1 ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 చేసుకున్నాక ఎంత అయితే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత స్కర్ట్ లెంత్ మీకు ఎంత కావాలో చూసుకోండి. ఓకే, ఫ్రాక్ కన్నా ఒక 1 ఇంచ్ తక్కువ ఉండాలి అంతే. ఓకే, ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది, ఇటు సైడ్ నుంచి మార్క్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఫ్రంట్లో నేను 15 ఇంచెస్ పెట్టుకున్నాను. బ్యాక్కి వచ్చేసరికి 27 ఇంచెస్ పెట్టుకున్నాను. అంటే షార్ట్ మిడీ సైజ్ నుంచి వెనకల నీ లెంత్ వరకు మనకు కావాలి. ఒక సైడ్ షార్ట్ ఉండాలి, ఒక సైడ్ లెంత్ ఎక్కువ ఉండాలి. ఆ షార్ట్ ఉన్న చోట మీకు ఎంత షార్ట్ కావాలో అనేది చూసుకోండి. ఓకే, లెంత్ అనేది మనం ఫుల్ ఫ్రాక్ లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ బట్టి మనము లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసి తీసేయండి. ఇక్కడ కొంచెం నాకు జాయింట్ వచ్చింది, ఆ జాయింట్ కూడా ఇక్కడ ఇలా పెట్టేసి 2 ఫోల్డ్ జాయింట్కి కూడా 1/2 ఇంచెస్ పోతుంది కదా బయటికి, కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. తర్వాత లెంత్ అనేది మనకి నీ లెంత్ వరకు ఎంత ఉందో అది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కర్వ్ చేసేసుకోండి. ఇలా ఇది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ కటింగ్ చేసేసుకోండి. ఓకే, లెంత్ అనేది మీ ఇష్టం ఉంటుంది. కింద షార్ట్ ఫ్రాక్ మీకు ఎంత అయితే కావాలో అది ఇక్కడ మార్క్ చేసుకొని, ఇక్కడ బ్యాక్ లెంత్ కింద వరకు ఎంత లెంత్ కావాలో అది అనేది బ్యాక్ సైడ్లో ఉండాలి. షార్ట్ అనేది మనకి ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ అనేది మనకి లెంత్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను మొత్తము ఇలా. ఓకే, చిన్నపిల్లలకి 5 మీటర్స్ సరిపోతుంది. 5 మీటర్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్కి మనకి 15 ఇంచెస్ మనం తీసుకున్నాం కదా, 15 ఇంచెస్ బదులు ఒక 17 ఇంచెస్ వచ్చేటట్టు మీరు నెట్ అనేది ఫ్రంట్కి కట్ చేసేసుకోండి. సపరేట్ పెట్టుకోండి. ఇది ఫ్రంట్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఇది స్ట్రైట్ కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ నాకు 27 ఇంచెస్ ఉంది, 27 ఇంచెస్కి కట్ చేసుకున్నాను. 27 ఉందంటే 29 ఇంచెస్ అన్నట్టు తీసేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి ఫ్యాబ్రిక్. ఇప్పుడు మొత్తం తీసుకున్నాక ఇక్కడ జాయింటింగ్ ఏరియా ఉంది కదా, 2 పీసెస్ ఓపెన్ సైడ్ ఉంది కదా, అది తీసేసుకోండి. తీసుకున్నాక జస్ట్ కర్వ్ ఇవ్వాలి. మనకి ఫ్రంట్ పార్ట్ 17 ఇంచెస్కి మనకి జాయింట్ అవ్వాలి కదా, దానికోసం ఇక్కడ మనం కొంచెం తక్కువ చేయాలి, లేకపోతే ఎక్కువ తక్కువ ఉంటుంది మనకి జాయిన్ చేసేటప్పుడు. ఫ్రంట్ పార్ట్ చూసుకోండి, ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడికి వచ్చింది కదా, ఇది 2 జాయింట్ అవ్వాలి సైడ్లో. తర్వాత ఇక్కడ నుంచి రౌండ్గా ఒక షేప్ ఇచ్చుకోండి. ఇలా హై అండ్ లో కదా, ఫ్రంట్లో లో వస్తుంది, బ్యాక్లో హై వస్తుంది కాబట్టి ఇలా 2 ఫ్యాబ్రిక్ కలిపేసి ఇలా ఒక షేప్ ఇచ్చుకోండి. ఇలా వచ్చేస్తుంది మీకు. కింద ఇటు సైడ్ మీకు లో వస్తుంది, ఇటు సైడ్ మీకు హై వస్తుంది ఇట్లా. ఓకే, ఇది కట్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకోండి.
నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసము 1/2 మీటర్ కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. ఇలా 2 ఫోల్డ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే 4 ఫోల్డ్ వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత బాడీ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఓకే, వేస్ట్ లెంత్ ఇది. తర్వాత షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకోండి. షోల్డర్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ వస్తుంది. షోల్డర్ని ఆఫ్ చేసుకుంటే ఎంత వచ్చిందో అదే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం. మొత్తం అట్లనే ఉన్నాయి. 1 ఇంచ్ కర్వ్, ఫ్రంట్కి 1/2 ఇంచ్ కర్వ్. వేస్ట్ రౌండ్ జాయిన్ చేసేసుకోండి, లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఫోల్డ్ ఎడ్జ్ ఉంది, ఇవి కూడా కట్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ ఆర్మ్ హోల్ ఎట్లా ఉందో అట్లనే కట్ చేసేసుకోండి. నెక్స్ట్ నెక్ విడ్త్ నేను నా పాప సైజ్ పెద్దది కాబట్టి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. చిన్న పిల్లలు కాబట్టి మీరు 2 ఇంచెస్ నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ 6 ఇంచెస్. మీకు లెంత్ ఎంత కావాలో అది చూసి మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. లెంత్ ఫ్రంట్ నెక్ ఎంత కావాలో, బ్యాక్ నెక్ ఎంత కావాలో అన్నది చూసి. నేను ఇక్కడ వీ నెక్కే పెడుతున్నా, బ్యాక్ ఫ్రంట్. సో అట్లా 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. క్రాసే పెట్టి మార్క్ చేయాలి. కట్ చేసి తీసేసాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా సపరేట్ తీసి కట్ చేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు రాసుకోండి. ఓకే, ఇది బ్యాక్. నెక్స్ట్ సాటిన్ ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ జస్ట్ బాక్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇట్లా. ఓకే, ఇది ఎంత ఉందో అట్లనే బాక్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సాటిన్ లైనింగ్ కట్ చేసేసుకోండి. జస్ట్ బాక్స్ లాగా కట్ చేసుకోండి, షేప్ ఏమొద్దు. ఇలా సాటిన్ ఫస్ట్ ఉండాలి, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. ఓకే, దానిపైన మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి కుట్టినాక రివర్స్ తిప్పాలి. ఓకే, ఇట్లానే 2 పీసెస్ ఫ్రంట్కి 2 పీసెస్ బ్యాక్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ అనేది మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, జాయింటింగ్ ఉంది, ఆ పీస్ని జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మిడ్ నుంచి పెట్టేసి నీట్గా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే అవన్నీ కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ఫ్లాట్ స్టిచ్ అనేది ఇక్కడ ఇలా వేసుకోండి. అప్పుడు పైకి లేచినట్టు ఉండదు. ఎక్కువ తక్కువ ఉంటే షేప్ ఇచ్చుకోండి. అంతే, బ్యాక్ పార్ట్ లైనింగ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ కింద మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు సాటిన్ లైనింగ్ ఉంది, సాటిన్ లైనింగ్ కూడా మనం హార్స్ వైర్ పెట్టి ఫినిష్ చేసేసుకోవాలి కింద. ఓకే, ఫస్ట్ స్ట్రైట్గా ఇలా అటాచ్ చేసేసుకోండి. నేను ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఎట్లా కుట్టాలో అని చెప్పేసి. సేమ్ మెథడ్లోనే హార్స్ వైర్ పెట్టి కుట్టి ఫినిష్ చేసేసుకోండి. ఒకవేళ రాదు అంటే ఇంకొక ఫస్ట్ గార్మెంట్ ఉంది కదా, దాంట్లో ఉంటాయి అన్నమాట మీకు హార్స్ వైర్ కుట్టడం, చూసుకోండి. తర్వాత ఇట్లా రివర్స్ చెప్పి ఈ ఎడ్జ్లో కుట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్ కుట్టుకోండి, వీడియో అనేది ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇలా కుట్టేసేయండి ఎడ్జ్ దాకా. కుట్టుకున్న తర్వాత ఇట్లా రివర్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్లో కుట్టుకుంటూ రండి. అంటే రింకల్స్ అనేది ఏం రావద్దు, నీట్గా స్లోగా కుట్టండి.
రింకల్స్ వచ్చిందంటే హార్స్ వైర్లో చిన్న ప్లీట్ పెట్టుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఫుల్గా కుట్టేసి ఎడ్జ్ దాకా ఇలా కుట్టేసేయండి. ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్ ఫినిష్ అయిపోయింది లైనింగ్. నెక్స్ట్ ఇలా ఉంటుంది. తర్వాత ఐరన్ చేసేసుకోండి. నెక్స్ట్ కాటన్ లైనింగ్ కూడా హార్స్ వైర్ పెట్టి ఫినిష్ చేసేసుకోండి. ఫుల్ రౌండ్ కుట్టేసుకోండి సేమ్ ఇట్లానే. తర్వాత రివర్స్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఎక్కడైతే రింకల్స్ వస్తుందో చిన్న ఫోల్డ్ హార్స్ వైర్లోనే చిన్న ఫోల్డ్ పెట్టేసి కుట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇప్పుడు ఎడ్జ్ దాకా ఫస్ట్ కుట్టేసుకున్నాక తర్వాత ఇది ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. నీట్గా ఇలా కుట్టేసుకోండి. ఇలా రింకల్స్ ఏం రాకుండా, కింద మాత్రం మనకి రింకల్స్ రావద్దు. మొత్తం లైనింగ్ ఇట్లా కుట్టేసి తీసేసేయండి, ఫినిష్ చేసేసుకోండి. తర్వాత మెయిన్ సైడే వచ్చేటట్టు ఫస్ట్ ఒక 1/2 ఇంచెస్ కుట్టుకోవాలి. ఓకే, హార్స్ వైర్ ఉన్న చోట కాదు, పైననే ఫస్ట్ కుట్టుకోవాలి. ఎందుకంటే గుచ్చుకుంటుంది కదా సైడ్లో, దానివల్ల 1/2 ఇంచెస్ కుట్టుకున్నాక రాంగ్ సైడ్ తిప్పుకొని ఇంకొక 1/2 ఇంచెస్ అనేది కుట్టుకోవాలి. ఇటు సైడే మనకు ఎక్కువ గుచ్చుకుంటుంది అన్నమాట జాయింటింగ్ దగ్గర. ఇలా ఫస్ట్ మెయిన్ సైడ్లో కుట్టుకున్నాక రివర్స్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ కుట్టుకోవాలి. ఇప్పుడు సాటిన్ కూడా అట్లనే కుట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్లోనే ఇలా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇలా ఫస్ట్ వేస్ట్ రౌండ్ కుట్టుకోండి. ఇలా వేస్ట్ అనేది కుట్టేసుకోండి. ఓకే, నీట్గా. నెక్స్ట్ సాటిన్ లైనింగ్ పెట్టి దానిపైన మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని ఫస్ట్ జాయిన్ చేసుకోండి. బీడ్స్ అన్నీ లేని దగ్గర ఫస్ట్ జాయిన్ చేసుకోండి. తర్వాత జాయిన్ చేసుకునేటప్పుడు మీకు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల బీడ్స్ ఎక్కడైతే లేదో అక్కడ జస్ట్ ఒక జాయిన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన లైనింగ్ పెట్టేసి పిన్స్ పెట్టుకొని నెక్, వీ నెక్, తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ మాత్రమే కుట్టుకోవాలి. బీడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ తీసేసేయాలన్నమాట, రిమూవ్ చేసుకోవాలి. లేకపోతే నీడల్ అనేది కట్ అవుతుంది. నీట్గా పెట్టుకోండి. ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ బీడ్స్ ఉంది అనుకుంటే అక్కడ మనము కంపల్సరీ తీసేసేయాలి. సైడ్లో కానీ, ఆర్మ్ హోల్ దగ్గర కానీ, షోల్డర్ దగ్గర కానీ, నెక్ దగ్గర కానీ తీసేసేయాలి. 1/2 ఇంచెస్ వచ్చేదాకా మొత్తం మనము రిమూవ్ చేసుకోవాలి బీడ్స్ అనేది.
తర్వాత నెక్ అనేది కుట్టుకోండి. నెక్ కుట్టుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ కూడా స్లోగా కుట్టేసుకోండి. ఇప్పుడు నెక్ ఆర్మ్ హోల్ అంతా బీడ్స్ తీసేసేయండి. తర్వాత కుట్టుకోవాలి. జస్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ ఒకటే కుట్టుకోవాలి. 2 సైడ్లో కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేయాలి. ఇంకొక సైడ్ కూడా ఆర్మ్ హోల్ కుట్టేసుకోండి. కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉన్నాయో మొత్తం కట్ చేసి తీసేసేయాలి. కట్ చేసి తీసుకున్నాక క్రాస్ కటింగ్ చేసేసుకోండి. ఆర్మ్ హోల్, నెక్ అన్నీ కర్వ్ ఎక్కడ ఉందో అక్కడ జస్ట్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఆ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకానే మనము చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కట్ అయింది, సో ఒక స్టిచ్ చేసుకుంటున్నాం మళ్ళీ. ఇప్పుడు నీట్గా రివర్స్ చేసేసుకోండి. ఇలా నీట్గా రివర్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇట్లనే కుట్టినాక షోల్డర్ అటాచ్ చేసుకున్నాక మొత్తం రౌండ్గా కుట్టేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇట్లనే పెట్టి సాటిన్ పైన నెట్ పైన మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఆర్మ్ హోల్ రౌండ్ నెక్ షేప్ అనేది నీట్గా కుట్టేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి తీసేసేయాలి. కట్ చేసి తీసుకున్నాక క్రాస్ కటింగ్ చేసేసి షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి ఫస్ట్.
రివర్స్ తిప్పకుండానే షోల్డర్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్క పార్ట్ ఓపెన్ చేసుకున్నాక లైనింగ్ ఉండాలి. ఇది లైనింగ్ ఉంది, లైనింగ్ పైన కూడా లైనింగ్ ఉన్నట్టే ఇలా పెట్టేసి లోపల నుంచి లాక్కండి. తర్వాత ఇక్కడ పిన్స్ పెట్టుకోండి కరెక్ట్ 1/2 ఇంచెస్కి. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ కూడా దీని లోపల ఇలా పెట్టి షోల్డర్ కరెక్ట్గా 1/2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకోండి. కొంచెం రింకల్స్ ఉంటే ఇంకొక ఫ్యాబ్రిక్లో నీట్గా షోల్డర్ దగ్గర కొంచెం కుట్టినాక పెట్టి పిన్స్ పెట్టుకోండి. నీట్గా ఇలా ఫ్లాట్స్ చేసి ఇలా 1/2 ఇంచెస్కి పిన్ పెట్టుకొని ఇలా రివర్స్ రాగితే మీకు ఇలా వచ్చేస్తుంది ఇన్విజిబుల్. ఒకసారి చూసుకున్న తర్వాతనే కుట్టండి. ఇప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచెస్ కుట్టుకోండి. ఇంకొక షోల్డర్ కూడా కరెక్ట్గా 1/2 ఇంచెస్ కుట్టుకోండి. తర్వాత రివర్స్ లాగితే మీకు ఇట్లా కనిపిస్తుంది, ఇన్విజిబుల్ లాగా మీకు అటాచ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ అన్నీ ఓపెన్ చేసి ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక జాయిన్ చేసుకోండి బాక్స్ లాగా. ఎక్కడైతే నెట్ సీక్వెన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ తీసేసేయాలి ముందే. ఓకే, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని నీట్గా కుట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ బాక్స్ లాగా కుట్టుకోవాలి. తర్వాత డాట్ మార్క్ చేయాలి. డాట్ అనేది 3 ఇంచెస్కి ఒక లైన్ వేసుకొని 4 or 5 ఇంచెస్కి ఇక్కడ ఒక లైన్ వేసుకొని కింద కూడా ఒక మార్క్ చేసుకోండి. సేమ్ అట్లనే ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకున్నాక కింద కూడా ఒక మార్కింగ్ చేసుకోండి లోపల పార్ట్లో. ఎందుకంటే అక్కడ బీడ్స్ అనేది తీసేసేయాలన్నమాట. టక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ జస్ట్ బీడ్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ అయితే బీడ్స్ ఫ్యాబ్రిక్ ఉంటేనే మనం ఇలా తీయాలి, ఎందుకంటే నీడలు ఇరిగిపోతుంది కదా, దానివల్ల. తీసుకున్నాక మనము టక్ అనేది డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అక్కడ బీడ్స్ ఏం లేదు అని తర్వాత డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
నీట్గా స్టిచ్ చేసి తీసేసేయాలి. డాట్ బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ఇట్లనే డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి. మనం సీమ్ అలౌన్స్ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ఎక్కడ వస్తుందో ఫస్ట్ మార్క్ చేసుకోండి. దానికి ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే వేసుకోవాలి కదా, జిప్ పెట్టట్లేదు దానివల్ల. ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి దాని తర్వాత దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ రౌండ్ కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక స్టిచ్ లైన్ వేసుకొని ఇక్కడ జాయిన్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే ఉండాలి. కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కింద కూడా మార్కింగ్ వేసుకోండి. ఒకవేళ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం లూజ్ ఉంది అంటే ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ముందే. ఓకే, టైట్ ఉందంటే ఒక స్టిచ్ ఇప్పేసుకోవాలి. టూ 3 స్టిచెస్ నీట్గా వేసేసుకోండి సైడ్లో ముందే. ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా 2 సైడ్స్ జాయింట్ ఉందా చూసుకోండి. ఎక్కువ తక్కువ ఉంది అక్కడ పెట్టేసి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి టైట్గా. స్టిచ్ చేసుకున్నాక రివర్స్ తిప్పుకొని ఓవర్లాకింగ్ చేసుకోండి సైడ్లో అంతా. ఇలా ఫినిషింగ్ చేసి ఓవర్లాకింగ్ చేసుకోండి కింద పార్ట్ అంతా. నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. బ్యాక్ పార్ట్ దగ్గర మనం షేప్ ఇచ్చుకున్నాం కదా, ఆ సైజ్ అనేది ఇక్కడ 2 సైడ్లో జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ నెట్ అనేది జాయిన్ చేసుకోండి. తర్వాత ఫ్రిల్స్ పెట్టుకున్నాక ఇంకొక సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకుంటూ రావాలి, అంటే ప్లీట్స్ పెట్టుకుంటూ రండి. చేతిలో పెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఉన్నప్పుడు మనకి హ్యాండ్ తోటి చేయడం చాలా కష్టమవుతుంది. ఓకే, నీట్గా ఇలా పెట్టి రన్నింగ్ స్టిచ్ చేసుకుంటూ రండి. మొత్తం ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు జస్ట్ చూపిస్తాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇదే మెథడ్లో మొత్తం ఫ్యాబ్రిక్, దీంట్లో ఎక్కడ ఎంత ఫ్యాబ్రిక్ ఉందో మొత్తం బ్యాక్ ఫ్రంట్ అనేది కరెక్ట్గా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రండి. దగ్గర మీ బాడీ పార్ట్లో వేస్ట్ లెంత్ ఎంత ఉందో అంత రావాలన్నమాట. మనకి ఫ్రంట్ నెట్ అంత రావాలి, బ్యాక్ నెట్ అంత రావాలి. ఈ బాడీ పార్ట్ సైజ్కి రావాలన్నమాట. ఫ్రంట్ది ఒకటి, బ్యాక్ది బ్యాక్ బాడీ పార్ట్ ఇప్పుడు ఇక్కడ దాకా అయితే ఇంక ఇంత ఫ్రిల్స్ రావాలి. దాని లోపల మొత్తం ఫ్రిల్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇన్ని ఫ్రిల్స్ వేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం ఫ్రిల్స్ అనేది నీట్గా పెట్టుకుంటూ రండి. ఇప్పుడు అయిపోయింది.
ఫ్రిల్స్ పెట్టేసి అయిపోయింది. 2 ఫోల్డ్ చేసుకోండి. వేస్ట్ పార్ట్ పెట్టేసి వేస్ట్కి కరెక్ట్ ఉందా చూసుకోండి. ఇప్పుడు సైడ్లో జాయిన్ చేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేసుకొని ఫస్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ కుట్టాలి. దానికోసం మిడ్ పాయింట్ తీసుకోండి. మిడ్ అనేది సాటిన్ మిడ్కి రావాలన్నమాట. మనకి ఫ్రంట్ మిడ్ వచ్చేటట్టు. ఓకే, ఎక్కువ తక్కువ, ఎందుకంటే హై అండ్ లో కదా ఇది. సో దానికోసం కరెక్ట్ మిడ్ పాయింట్ తీసుకోవాలి. దాని తర్వాత ఆ మిడ్ పాయింట్ నెట్ది మిడ్ పాయింట్ తీసుకొని ఇలా పిన్స్ పెట్టుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. 15 ఇంచెస్ ఉన్నది. బ్యాక్ సైడ్లో మనకి లెంత్ ఎక్కువ ఉండాలి కదా, అది చూసుకొని మనం సైడ్లో జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ కుట్టి అయిపోయినాక మొత్తం ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఓవర్లాకింగ్ చేసుకున్న ఇప్పుడు బాడీ పార్ట్ మిడ్ పాయింట్ మార్క్ చేసుకోండి. ఆ మిడ్ పాయింట్ ఈ మిడ్ పాయింట్కి ఇలా రివర్స్ చేసి ఫ్రంట్, ఓకే, కరెక్ట్గా ఫ్రంట్ అనేది మనకి లో ఉండాలి. అందుకు మిడ్ పాయింట్ తీసుకున్నాకనే మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. వేస్ట్ రౌండ్గా స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఈ షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచెస్కి ప్లీట్ పెడుతున్నాం. అంటే జస్ట్ ఒక లుక్ కోసం అనేది. మీకు వద్దు అంటే చేసుకోకండి, ఇది జస్ట్ ఆప్షనల్ అంతే. నేను జస్ట్ ఇక్కడ హార్ట్ షేప్ లాగా వస్తుంది కదా, దానికోసమని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నా సైడ్లో. ఇలా హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచెస్ జస్ట్ పెట్టేసి ఒక స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్లో. దానిపైన బటర్ఫ్లై ఆర్ బీడ్స్, హ్యాంగింగ్ అట్లా ఏమైనా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది.
ఆ ఫోల్డింగ్ దగ్గర మనం బటర్ఫ్లై అట్లా ఏదైనా పెట్టుకోవాలి. అది ఒక స్లీవ్ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. దానికోసమని స్టిచ్ చేస్తున్నాను. మీరు చేయకపోయినా నడుస్తుంది. ఇలా ఒక ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్ ఇటు సైడ్ వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు మొత్తం ప్లీట్ పెట్టుకోండి. ఇలా హాఫ్ ఇంచెస్కి జస్ట్ ప్లీట్ పెట్టుకోండి. ఇది ఫ్రిల్స్ కాదు, జస్ట్ ప్లీట్. ఇలా మొత్తం మీకు వేస్ట్ ఫ్యాబ్రిక్ అది ఏదైతే ఉందో అవన్నీ కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను విడ్త్ అనేది 5 ఇంచెస్ విడ్త్లో ఇలా ప్లీట్ అనేది పెట్టుకుంటూ పోతున్నాను. నేను ఆల్రెడీ మొన్న ఇది కట్ చేయడం చూపించాను కదా, సేమ్ అట్లనే పెట్టేసి 5 ఇంచెస్ విడ్త్లో లెంత్ అనేది అది మనం స్కర్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. మొత్తం ప్లీట్స్ పెట్టుకోండి ఇట్లానే. ఇలా ప్లీట్ అనేది మొత్తం పెట్టేసేయండి. దాని తర్వాత అటాచ్ ఎలా చేయాలో చూపిస్తా. ఇవి మొత్తం ప్లీట్ వేసేసుకోవాలి. మొత్తం ప్లీట్ అయిపోయినాక మనము కింద మనం సాటిన్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ హార్స్ వైర్ పైన ఇలా పెట్టేసి కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇలా పెట్టి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రా బయటికి వచ్చింది అంటే హార్స్ వైర్ కన్నా అది కట్ చేసేసుకోండి లాస్ట్లో. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. రౌండ్గా కుట్టేసుకోండి. ఇంకొక లైన్ కూడా కుట్టాలి. కుట్టి అయిపోయినాక సెకండ్ లేయర్ అనేది దీనికి లోపల ఇంకొక లేయర్ అనేది కుట్టుకోవాలి. ఓపెన్ చేసి ఇంకొక లేయర్ దగ్గర ఇలా పెట్టుకొని ఇది దీనిపైన రావాలి. ఈ ఎడ్జ్లో ఎట్లా ఉందో ఇక్కడ పెట్టేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇదే మెథడ్లో మొత్తం రౌండ్గా కుట్టేసుకోండి. నెక్స్ట్ ఫ్లవర్ ఎట్లా చేయాలో చూపిస్తాను. రోజ్ ఫ్లవర్
ఓకే, నేను ఇది ఆల్రెడీ చేసి పెట్టాను. సేమ్ ఇది ఎట్లా ఇప్పుడు ఒక జార్ తీసుకున్నాను రౌండ్గా ఉన్నది. ఫ్యాబ్రిక్ని రౌండ్ షేప్లో కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. 2-3 లేయర్స్ అనేది వస్తుంది. అవసరం లేదు, కొంచెం పెద్దగానే ఉండాలి. నీట్గా పెట్టి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కొంచెం జారుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టి ఎంత ఉందో అంత రౌండ్గా ఇలా కట్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు సర్కిల్స్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. మొత్తం సర్కిల్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒక 15 సర్కిల్స్ అన్నట్టు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా హాఫ్ సర్కిల్ లోపల పోయేటట్టు పెట్టుకొని గ్లూ పెట్టుకోండి. ఫెవిక్రిల్ది గ్లూ పెట్టుకున్నాను. జస్ట్ ఇలా మనం గ్లూ పెట్టుకోవాలి. తర్వాత ఆ సర్కిల్ పైననే కొంచెం ఇంకొక సర్కిల్ పెట్టాలి, హాఫ్. ఈ సర్కిల్ హాఫ్ నుంచి మళ్ళీ ఇంకొక సర్కిల్ ఇలా రౌండ్గా సర్కిల్ చేస్తూ గమ్ పెడుతూ ఇలా తిప్పుకుంటూ పోవాలి. ఇలా మీకు ఎన్ని లేయర్స్ అవుతుందో అన్ని లేయర్స్ ఇలా రౌండ్గా మనము స్టిక్ చేస్తూ పోవాలి. లేవకుండా చూసుకోవాలి పెట్టుకొని. ఇలా మనకి ఎంత అవుతుందో అంత హోల్ అనేది కనపడదు లోపల. అట్లా మీరు అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. పెద్ద ఫ్లవర్ ఉంటే పెద్ద జార్ తీసుకోవాలి, పెటల్స్ పెద్దగా ఉంది అంటే. చిన్న ఫ్లవర్స్ అయితే మీరు చిన్న రౌండ్ జార్ ఉంటే చిన్నది మీరు గ్లాస్ అట్లా దాంట్లో మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా అన్ని పెటల్స్ అనేది ఇలా లోపలికి పెట్టుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ పెటల్ ఒక్కటే దీనిపైన వచ్చేటట్టు ఇలా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని ఏదైనా కార్డ్బోర్డు లేకపోతే షీట్ ఏమైనా పెట్టేసి, కార్డ్బోర్డ్ పెట్టుకుంటే మీరు ఒక 10 minutes తర్వాత మళ్ళీ తీసేసేయాలి, లేకపోతే కార్డ్బోర్డ్ది బ్రౌన్ కలర్ అనేది అతుక్కపోతుంది. ఓకే, దాని తర్వాత గ్లిటర్ సీక్వెన్స్ ఉంది కదా, నేను గ్రే కలర్ది తీసుకున్నాను, సిల్వర్ కలర్ది. ఇట్లా జస్ట్ పైన పెటల్స్ పైన జస్ట్ మనకి ఇష్టం ఉన్నట్టు జస్ట్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అదే ఆరిపోయినాక మీకు కొంచెం షైనింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది దానివల్ల. ఇది ఆరనియాలన్నమాట. నైట్ చేస్తే మార్నింగ్ కల్లా నీట్గా ఆరిపోతుంది గ్లూ అనేది. ఓకే, ఇలా చేసి పెట్టేయండి. కొంచెం హెవీ ఉన్నది పెట్టుకుంటే బెటర్. ఇట్లా నీట్గా ఫ్లవర్స్ అనేది రెడీ అవుతుంది మీకు. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్టిచ్చింగ్ స్టిచ్ చేసుకోవాలి. మిషన్ స్టిచ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది మిషన్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి హ్యాండ్ స్టిచెస్ చేసుకుంటున్నా. తర్వాత కుట్టి అయిపోయినాక మిషన్ స్టిచ్లో ఒక్కొక్క చిన్న నాట్ వేసేసుకోండి, లేకపోతే చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, దానివల్ల. నీట్గా రౌండ్గా హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్లవర్ మొత్తం స్ట్రాంగ్ ఉన్నట్టు హెమ్మింగ్ చేసేసుకోండి.
ఇలా హెమ్మింగ్ చేసుకున్నాక ఇంకొక ఫ్లవర్ కూడా సేమ్ ఇట్లనే పెట్టి కుట్టుకోండి. నేను అది చూపించట్లేదు, లెంత్ ఎక్కువ అవుతుంది వీడియోది. నేను ఇప్పుడు ఒక ఫ్లవర్ ఎట్లా కుట్టాలని చూపించాను కదా, ఇంకొక ఫ్లవర్ సేమ్ ఇట్లనే పెట్టి కుట్టేసేయండి మీకు ఎక్కడ కావాలో అక్కడ. ఇలా ఉంటుంది అన్నమాట మీకు. ఇంకొక ఫ్లవర్ ఇక్కడ పెట్టేసి కుట్టండి ఇంకొక చోట. మిడల్లో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి మిడల్లో కూడా ఒక నాట్ వేసేసుకోండి. ఇంకొక ఫ్లవర్ ఇక్కడ పెట్టేసి నీట్గా ఇక్కడ కుట్టండి. స్ట్రైట్ కావాలా, రెండు సేమ్ సైడ్ కావాలంటే కుట్టుకోవచ్చు. నేను క్రాస్ పెట్టుకుంటున్నా. ఫైనల్ లుక్ ఇట్లా ఉంటుంది. బ్యాక్ హై ఉంటుంది, ఫ్రంట్లో లో ఉంటుంది అన్నమాట. నేను షోల్డర్ దగ్గర ఒక బటర్ఫ్లై పెట్టాను, రెడీమేడ్ బటర్ఫ్లై. మీరు వేరే ఏమైనా పెట్టుకోవచ్చు.